హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ సిస్టర్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ అండి. మిర్చి బజ్జీ వేసేటప్పుడు చాలా మందికి చాలా కంప్లైంట్స్ వస్తాయి. లోపల బాగా ఉడకట్లేదు, ముద్దగా అవుతుంది, పిండిగా ఉంటుంది అనేది. అలా ఏమీ కాకుండా మంచి టిప్స్తో నేను మిర్చి బజ్జీ ఎలా వేసుకోవాలో స్ట్రీట్ స్టైల్లో ఈ వీడియోలో చూపిపోతున్నాను. ముందుగా 2 కప్పులు శనగపిండికి ఒక హాఫ్ కప్ బియ్యం పిండి తీసుకోండి. దాంట్లో ఉప్పు, కారం మన రుచికి సరిపడినంత వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. బజ్జీ మిరపకాయలోకి మనకు కావాల్సిన స్టఫింగ్ ఏంటంటే వాము, ఉప్పు, కొంచెం శనగపిండి కలుపుకొని మిక్సీకి వేసుకుంటే మనకు వామ్ అనేది పౌడర్గా అవుతుందన్నమాట. ఇలా పౌడర్ చేసుకున్న మిశ్రమాన్ని మనం మిర్చిల్ని సగానికి కట్ చేసుకుని దాంట్లో ఉన్న సీడ్స్ అన్ని తీసేసుకోవాలండి. లేకపోతే కొంచెం కారంగా మంటగా ఉంటుందన్నమాట. అలా కట్ చేసిన దాంట్లోకి మనం ఈ పిండి మిశ్రమాన్ని అనేది స్టఫింగ్ చేసుకోవాలి. ఇలా స్టఫింగ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక ఉప్పు, కారం కలిపి పెట్టుకున్న మిశ్రమంలోకి లైట్గా కొంచెం సోడా, ఉప్పు అనేది వేసి వాటర్ పోసుకొని కలుపుకోవాలి. మనం ముందే కలిపి పెట్టుకుంటే ఏమవుతుందంటే పిండి అనేది నాని మనకి లిక్విడ్ కొంచెం జారుడుగా అయిపోతుంది. అప్పుడు మనకు ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది అనమాట. అలా కాకుండా వేసుకుంటాం అంటానికి ఒక 5 మినిట్స్ ముందు ఇలా చేసుకుంటే మనకి బజ్జీలు అనేవి టేస్టీగా ఉంటాయి. ఆయిల్ అనేది కూడా ఎక్కువ పీల్చదు అనమాట. బజ్జీలు క్రిస్పీగా రావాలంటే అందరూ సోడా ఉప్పు అనేది యాడ్ చేస్తూ ఉంటారండి. అది మనకి ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది. అలా కాకుండా పిండి అంతా మనం కలుపుకున్న తర్వాత ఆయిల్ హీట్ అవుతున్నప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో హీట్ అయినప్పుడు మనం ఆయిల్ అనేది ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి కలుపుకున్న పిండిలోకి. అలా యాడ్ చేసుకోవటం వల్ల మనకి లోపల పిండిగా లేకుండా గుల్లగా వస్తుంది అనమాట బజ్జీ అనేది. ఇంకొకటి ఏంటంటే బజ్జీ వేసేటప్పుడు కాయంతా ముంచేస్తూ ఉంటారండి. అలా ముంచితే మనకు లోపల కాయ అనేది ఉడకకుండా మంటగా అనిపిస్తుంది మిరపకాయ అనేది. అలా కాకుండా హాఫే మనం పిండి వేసుకుంటే మనకి పిండి సమానంగా కాయ కూడా మిరపకాయ కూడా సమానంగా ఉడుకుతుంది. చూస్తున్నారు కదండి నేను ఎలా వేస్తున్నానో. ఒక హాఫే మనం పిండి అనేది ముంచుకోవాలి. మనకి స్ట్రీట్స్లో వెళ్ళినప్పుడు చూస్తే కూడా ఇలాగే వేస్తూ ఉంటారు బయట బజ్జీల బండి మీద కూడా. బజ్జీలన్నీ ఇలా ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత డీప్ ఫ్రైలో మనకు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. గుంటూరులో అయితే బజ్జీలు చాలా ఫేమస్ అండి. ఇది గుంటూరు స్టైల్లో ఎలా చేస్తానో లాస్ట్లో మీరు కూడా ఒకసారి చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇలా ఫ్రై అయిన బజ్జీల్ని మనం స్ట్రీట్ స్టైల్లో చేసుకోవడానికి బజ్జీల పైన లైట్గా ఉప్పు, కారం వేసుకుని కొంచెం గరం మసాలా వేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా పెట్టుకుని పైన నిమ్మకాయ పిండుకుని తింటూ ఉంటుందండి. ఆ టేస్టే వేరు. ఇలాగే మనకు స్ట్రీట్ బయట కూడా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఏ ఆయిల్లో వేస్తారో ఏంటో అనే డౌట్ లేకుండా ఇలా ఇంట్లోనే చక్కగా మనమే చేసుకుని పిల్లలకి కానీ మనం తినడానికి కూడా హెల్తీగా బాగుంటుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం క్రేజీ సిస్టర్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఈ టేస్ట్ అయితే చాలా ఇష్టం అండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.